బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను షేక్ చేసిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాలే. ఆఖరికి రేవంత్ అన్న మధ్యలోనే వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కేటీఆర్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేయలే. ఆఖరికి కేటీఆర్ మొహం చూపించేటటువంటి కార్యక్రమం చేయలేదు. మీడియాలో ఇప్పుడు గవర్నమెంట్కి ఛానల్ ఉంటుంది కదా, ఐఎన్పిఆర్ ఉంటుంది కదా, అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నటువంటి టెలికాస్టింగ్ ఉంటుంది కదా, మీడియా టెలికాస్ట్. ఆ వీడియో టెలికాస్టింగ్లో కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ని చూపిస్తలేరు, స్పీకర్ సార్ని చూపించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆఖరికి రేవంత్ రెడ్డిని చూపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను చూపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూపిస్తున్నారు తప్ప కేటీఆర్ని చూపించే కార్యక్రమం చేస్తలేరు. ఎందుకంటే భయం. కేటీఆర్ అంటే భయం పుట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు. నిన్న కేటీఆర్ రఫ్ఫాడిచ్చిండు, అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. వన్ సైడ్ చేసిండు కేటీఆర్. నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినప్పుడు అసలు చాలామంది పరిశాన్ అయ్యారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఫుట్బాల్ ఆడుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను. మామూలుగా మాట్లాడలే కేటీఆర్. స్పీకర్ సార్ ముందు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించిండు. ఇంకేమన్నా చెప్పినా తక్కువే. కేటీఆర్ నిన్న ఒక్కొక్క పాయింట్ మాట్లాడింది చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నోటికి ప్లాస్టర్ కట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి అయింది నిన్న. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రం ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు. అంత ఘోరమైనటువంటి అంశం జరిగింది నిన్న అసెంబ్లీలో. కేటీఆర్ సుమారు నాన్ స్టాప్ ఒక 30-40 నిమిషాలు గట్టిగానే కాంగ్రెస్ పార్టీని వేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో అన్నీ ఎత్తి చూపించే కార్యక్రమం చేసింది కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది, ఏం కథ, ఆ ప్రభుత్వం ఎట్లున్నది, వాళ్ళ కథ ఎట్లున్నది, ఈ ప్రభుత్వంలో అసలు ఏ విధంగా ఉంది, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతురు, వీళ్ళ 6 గ్యారెంటీలు ఏంది, 420 హామీలేంది, వీళ్ళు రైతులకు చేసింది ఏంది, వీళ్ళ 0 వడ్డీ రుణాలేంది, వీళ్ళ కథ ఏందనేది పిన్ టు పిన్ కేటీఆర్ మొత్తం తేటతెల్లం చేసిండు. మొత్తం తెలంగాణ సమాజానికి కేటీఆర్ నిజం చెప్పిండు. నిన్న మొత్తం బట్టబయలు చేసిండు నిన్న కేటీఆర్.